రైతులు నికర ఆదాయం పొందాలంటే ఒకే పంట సాగు విధానానికి స్వస్తి పలకాలి అంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. నూతన విధానాలను అందిపుచ్చుకుంటూ సమీకృత వ్యవసాయం చేసినప్పుడే రైతులు లాభాల బాటలో పయనించవచ్చని సూచిస్తున్నారు. రసాయనాలకు దూరంగా హానికర పురుగు మందులు పంట దరి చేరనీయకుండా రైతు పంటల సాగు చేయాలి అంటున్నారు. మాటల్లో కాదు, తూర్పుగోదావరి జిల్లాలో అత్తమూరు గ్రామంలో చంద్రన్న క్షేత్రాన్ని నిర్మించి ఎంతో మంది రైతులను సమీకృత సాగు వైపు మళ్లిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానాల వైపు తూర్పుగోదావరి జిల్లా రైతులు ఆసక్తిని చూపిస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులతో పంటల సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించేందుకు ఏపీ వ్యవసాయ శాఖ అధికారులు చేస్తున్న కృషి సఫలీకృతమవుతోంది. ఎంతో మంది ఆదర్శ రైతులను సమీకృత వ్యవసాయం వైపు అడుగులు వేయిస్తున్నారు. జిల్లాలోని మండపేట మండలం అత్తమూరు గ్రామాన్ని క్లస్టర్ తీసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు బాబులు రెడ్డి అనే రైతును ఆదర్శ రైతుగా ఎన్నుకుని ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని మోడల్గా తీర్చిదిద్దారు. బాబుల రెడ్డి 3 ఎకరాల విస్తీర్ణంలో సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేస్తున్నాడు. 3 ఎకరాల్లో వరి పంటనే సాగు చేయకుండా ఒక భాగంలో వరి సాగు, చేను చుట్టూ చెరువును తవ్వించి అందులో చేపల పెంపకం చేస్తున్నారు. అంతేకాదు, చేను చుట్టూ ఉన్న గట్లపై 60 నుంచి 70 రకాల కూరగాయలు, పండ్ల మొక్కలను సాగు చేస్తున్నాడు. రసాయన ఎరువులతో పంట నాణ్యతే కాదు, ఆరోగ్యమూ దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో విషపూరితమైన ఎరువులను విడిచిపెట్టి ప్రకృతి విధానంలో పంటలు పండిస్తామంటున్నాడు బాబుల రెడ్డి. ప్రస్తుతం అన్ని పంటలు చేతికందుతున్నాయని రైతు చెప్తున్నాడు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఇక్కడ 3 ఎకరాలు మేము ఈ విధానంలో చేస్తున్నాం అండి. తర్వాత వచ్చి ఇందులో 1 ఎకరం నేల తీసుకుని మేము ఒక 6 గుంచాలు వరి పండిస్తూ అందులో 2 గుంచాలు వచ్చి చేపల చెరువుగా పెట్టామండి. అలాగే 2 గుంచాల గట్టులు తీసుకుని మొత్తం ఒక 60-70 రకాలు ఫ్రూట్స్ మొక్కల్ని, అలాగే కూరగాయ మొక్కల్ని, అన్ని రకాలని కూడా మేము ఇక్కడ అది వేసామండి. అవి ఇప్పుడు పంట దశకు వచ్చినాయండి. ఇందులో కొద్దిగా కొన్ని, అలాగే ఇందులో బొబ్బాయి, ములగ, రకరకాల మొక్కలన్నీ కూడా మేము ఫలసంప్రదాయం మొక్కలన్నింటినీ కూడా ఇక్కడ పెంచడం జరుగుతుందండి. మొత్తం అన్ని రకాల కూడా మనకి ఇందులో కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల కూడా ఏ విషపూరితంగా లేనటువంటి ఫ్రూట్స్ని మేము తీసుకోవాలనే ఉద్దేశంతో మేము దీన్ని చేయడం జరుగుతుంది. జీవామృతంతో పండించిన వరి 32 బస్తాల వరకు దిగుబడిని ఇచ్చింది. రసాయనిక ఎరువులతో పండించే వరికి దీనికి పెద్దగా తేడా లేదంటున్నారు రైతు. అయితే సేంద్రియ ఎరువులతో పండించిన ధాన్యానికి మంచి గిరాకీ పలుకుతోందంటున్నారు. బలానికి వచ్చి మేము జీవామృతం, ఘనజీవామృతం అని చెప్పేసి 2 రకాలను మేము తీసుకుని వాడటం జరుగుతుందండి. జీవామృతం అంటే ఆవు పంచతంతో, అలాగే శనగపిండి, నల్ల బెల్లం, ఇలాగే అన్ని రకాలతోటి మేము జీవామృతం తయారు చేసుకుంటామండి. జీవామృతం చేసుకుని పిండికి బదులుగా దాన్ని వాడుతూ బలాన్ని ఇచ్చేలా మేము తయారు చేసుకుంటామండి. అలాగే ఏమైనా పురుగులు పట్టినప్పుడు కానీ, లేకపోతే ఏమైనా దోమ కానీ ఏమైనా వచ్చినప్పుడు మేము తూటుకూర కషాయం అని ఇలా రకరకాల మన ఆకులతో కషాయాలు తయారు చేసుకుని మేము ఇక్కడ పిచికారీ చేసుకుని దాన్ని నివారించుకోవడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ మనకి మండపేట మండలంలో అత్తమూరు గ్రామంలో మనకి ఎంపీఎం షాప్ అని చెప్పేసి కషాయాల్ని అమ్మకానికి, అంటే రైతులకి తక్కువ రేటుకి ఇచ్చేలాగా మనకి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసిందండి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తోంది. చంద్రన్న రైతు క్షేత్రం ఆత్మ పథకం ద్వారా 25,000 రూపాయల రాయితీని రైతులకు అందిస్తోంది. కొత్తగా సేంద్రియ వ్యవసాయ విధానాలను అవలంబించే ఇతర రైతులకు ఇలాంటి రైతు క్షేత్రాలు మోడల్గా ఉంటాయంటున్నారు మండపేట వ్యవసాయ శాఖ ఏవో రవి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సేంద్రియ వ్యవసాయ విధానం మీద ఒక సెపరేట్ వింగ్గా పెట్టి కూడా ఈ సేంద్రియ విధానాన్ని ప్రోత్సహిస్తూ ఈ గ్రామాన్ని క్లస్టర్గా పెట్టి మాకు ఒక సిఆర్పిని కూడా ఇచ్చి ఈ గ్రామంలో సేంద్రియ వ్యవసాయ విధానాలని ప్రోత్సహిస్తున్నాం. దీనిలో భాగంగానే మన బాబుల రెడ్డి గారి పొలంలో ఈ వ్యవసాయం చేయడానికి మనకి చంద్రన్న రైతు క్షేత్రం సిఆర్కే ద్వారా ప్లస్ ఆత్మ ద్వారా కూడా మనకి ఇతనికి కొంచెం రాయితీలు ఇచ్చి ఈ సమీకృత వ్యవసాయ విధానం అనేదాన్ని ప్రోత్సహించడానికి ఆత్మ నుంచి ఒక 25,000 రూపాయలు ఇచ్చి ఈ చెరువు తవ్వుకోవటం,
ఆ గట్లు వేసుకుని గట్ల మీద కూరగాయలు పండించడం, లోపల వరి వ్యవసాయం. ఈ 3 వ్యవసాయ విధానాల వల్ల రైతుకి నిరంతర ఆదాయం. ఒకే పంటలు పండించే రైతుకి మాత్రం మామూలుగా ఒకసారి వస్తాయి, కానీ ఇతనికి కూరగాయల ద్వారా కానీ, చేపలు, ఈ ఫ్రూట్ క్రాప్స్ ద్వారా కానీ, ప్యాడీ అందరికీ కూడా నిరంతర ఆదాయం వచ్చే విధంగా ఉండే వ్యవసాయ విధానం కాబట్టి దీన్ని ఒక మోడల్గా తీసుకుని ఈ ఊళ్ళో పెట్టడం జరిగింది. ఈ రైతుని మోడల్గా తీసుకుని మిగతా రైతులందరూ ఆచరిస్తారని ఆశిస్తున్నాం. సేంద్రియ ఎరువులతో మంచి దిగుబడి వస్తూ ఉండడంతో మిగతా రైతులు ప్రకృతి విధానాల వైపు ఆకర్షితులవుతున్నారు. వీటికి మార్కెట్లో గిరాకీ ఉండడంతో రసాయనాలకు దూరంగా పంటల సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ప్రకృతి ఎరువుల కోసం ఎవరిపై ఆధారపడకుండా రైతులే స్వయంగా ఎరువులను తయారు చేసుకుంటున్నారు. సేంద్రియ ఎరువులను రైతులు ప్రత్యేకంగా పొలం వద్దే తయారు చేసుకుంటున్నారు. ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, పప్పుల పిండి, పుట్టమన్నుతో జీవామృతాన్ని తయారు చేసుకుని పంటలకు వినియోగిస్తున్నారు. అలా తయారు చేసిన ఎరువునే వరి చేలకు, కూరగాయల పంటలకు అందిస్తున్నారు. పురుగు, తెగులు బెడద ఉంటే కషాయాలను ఉపయోగిస్తున్నారు. దీంతో పంట దిగుబడులు కూడా రసాయనిక ఎరువులు వాడిన తరహాలోనే వస్తున్నాయి. అయితే వరిలో ఎలాంటి పురుగు మందులు, రసాయనిక ఎరువుల అవశేషాలు లేకుండా ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా ఉత్పత్తి చేసిన ధాన్యానికి మంచి గిరాకీ కూడా లభిస్తోంది. అలాగే సేంద్రియ ఎరువులతో పండించే కూరగాయలు మంచి ధర పలుకుతున్నాయి. రైతుల వద్దకే వచ్చి వినియోగదారులు కొనుగోలు చేసుకునే పరిస్థితి నెలకొంది. అర్తమూరులో 10 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, చంద్రన్న రైతు క్షేత్రాల పేరుతో రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన కలిగిస్తోందంటున్నారు రైతు నల్లమిల్లి వీర్రెడ్డి. తినే తిండిలో రసాయన అవశేషాల వల్ల అనారోగ్యం బారిన పడి మందులకే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని, సేంద్రియ ఎరువులతో పండించిన పంటలు తింటే ఆస్పత్రి ఖర్చులు తగ్గుతాయంటున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని అంతా ప్రోత్సహించాలని వీర్రెడ్డి చెప్తున్నారు. మరి కాకినాడలో పాలకవర్గాన్ని తీసుకొచ్చి మీటింగ్ పెడతాం. మరి ఆ మీటింగ్లోనే పాల్గొని దాని మీద ఇంప్రెస్ అయ్యి మరి ఇది ఖచ్చితంగా మన గ్రామంలో జరిపించాలని చెప్పి నేను వ్యవసాయ శాఖని కోరగా ఇక్కడ కూడా ఒక మీటింగ్ మా దగ్గర పెట్టి మా హై స్కూల్లో మీటింగ్ పెడతాం. మరి ప్రకృతి వ్యవసాయం గురించి రైతులందరికీ కూడా చాలా విపులంగా పోయిన సంవత్సరం వివరించడం జరిగింది. దాని మంచిగా ఈ రోజున గ్రామంలో సుమారు 10 మంది రైతుల వరకు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఒకసారిగా మార్పు వస్తుందని అనుకోవట్లేదు, కానీ ఇది ఖచ్చితంగా మనం తీసుకెళ్తే రాబోయే 4-5 సంవత్సరాల్లో మొత్తం అంతా కూడా ప్రకృతి వైపు మళ్ళీ ప్రకృతి వైపు పెట్టుబడి లేని వ్యవసాయం అది. అందరికీ కూడా మరి ఆరోగ్యకరమైన పంట వస్తుంది కాబట్టి మన తిన్న ప్రజలందరికీ కూడా ఆరోగ్యాలు ఉంటాయి. ఇవాళ మనం మందులకే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. అటువంటిది రాకుండా ఉండటం కోసం మరి దీన్ని ప్రతి గ్రామంలోనూ కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. రైతులకు సేంద్రియ ఎరువులతో పంటలు పండించే అంశంపై విస్తృత స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ప్రకృతి ఎరువుల తయారీపై కూడా రైతులకు సూచనలు చేస్తూ తగిన రాయితీలను అందిస్తున్నారు. రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేసిన కమతంలో దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చిందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్ చెప్తున్నారు. రసాయనిక ఎరువులు కానీ రసాయన పురుగుమందులు కానీ ఏం వాడకుండా వారు వ్యవసాయం చేయడం జరిగింది. అది ఈరోజు కోతకు వచ్చిన ఆ చేన్ని పరిశీలించడం జరిగింది. కోత కోసి ఇప్పుడే మన మెజర్మెంట్స్ ప్రకారం 5x5 సైజ్ ప్లాట్లో టెస్ట్ హార్వెస్టింగ్ చేసి ఈడ్ అబ్జర్వ్ చేయడం జరిగింది. సుమారు అది కూడా 32 బస్తాల దాకా రావడం వచ్చింది. వాతావరణం, గాలి, నీరు పరిరక్షించుకుంటూ మనం పండించే ఉత్పత్తుల్లో ఎటువంటి పురుగుమందుల అవశేషాలు ఉండడం ఉద్దేశం మీద ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళీ రైతులు మళ్లించడానికి ఇటు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు అందరూ కూడా మరలా వారి క్షేత్రాలకు వెళ్ళి మొదటి నుంచి కూడా వారిని ఎంకరేజ్ చేసి వారికి ఉన్న విస్తీర్ణంలో కొంత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఎకరాల రైతు ఉంటే 1 ఎకరం ప్రయోగాత్మకంగా చేయమని దాని యొక్క ఫలితం అతను చూసుకుని అది బాగుంటే నెక్స్ట్ ఇయర్ మిగతా వ్యవసాయం కూడా మెల్లిగా ఈ ప్రకృతి వ్యవసాయం మళ్లించుకోవాల్సిందిగా వారికి అనుభవంగా చెప్పడానికి డిమాన్స్ట్రేషన్ పెడతాం. క్షేత్ర ప్రదర్శన అంటారు దాన్ని. తూర్పుగోదావరి జిల్లాలో గత ఏడాది వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో 20 వరి క్షేత్రాల్లో వరిని సేంద్రియ ఎరువులతో పండించారు. ఈ సీజన్లో 36 క్షేత్రాలకు విస్తరించారు. ప్రతి ఏటా సేంద్రియ సాగు విస్తీర్ణం పెంచాలన్నదే వీరి లక్ష్యం అంటున్నారు జాయింట్ డైరెక్టర్. మెయిన్ ఖర్చు తగ్గుతమే కాకుండా ముఖ్యంగా మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే విష పదార్థాలు లేని స్వచ్ఛమైన ఆహారం పండించుకునే లక్ష్యంతో చేస్తడం జరుగుతుంది. అలాగే పర్యావరణం కూడా దీనివల్ల పరిరక్షణ పడుతుంది. కాబట్టి రైతులు ఈ విధంగా ముందుకు రావడం జరుగుతుంది. ప్రతి సీజన్ కూడా
ఈ క్లస్టర్స్ అయి పెట్టి లాస్ట్ ఇయర్ అయితే మనకు 10 క్లస్టర్సే ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంకొక 26 కలిపి 36 క్లస్టర్స్ పెట్టాడు. క్లస్టర్ అంటే ఒక గ్రామంలో ఒక 30 మంది రైతు ముందు ఎంపిక చేస్తాం. అలాగే వారి ద్వారా వారి చేత చేయిస్తూ మళ్ళీ సరిగ్గా మారాలని చెప్పేసి ఆ విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ డెవలప్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కనీసం ఒక 10% అన్న జిల్లా మొత్తం మీద మనకి 2 లక్షల హెక్టార్లు విస్తీర్ణం ఉంది కాబట్టి సుమారు 5 లక్షల రైతులు ఉన్నారు. మెల్లిగా ఈ రైతుల సంఖ్యను పెంచుకుంటూ పర్యావరణాన్ని అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంగా మేము పెట్టుకుని చేస్తున్నామండి. పెద్ద మొత్తంలో ఒకే పంటను సాగు చేసి రైతులు నష్టాలను మూటగట్టుకుంటే సేంద్రియ విధానంలో ఇలా సమీకృత వ్యవసాయం చేసినట్లయితే రైతులు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంది. బ్రెజిల్లో సాగవుతున్న బత్తాయి వంగడాలను తెలంగాణలో ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు ఉద్యానవన శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన బ్రెజిల్ రకం బత్తాయి మొక్కలను ములుగు పరిశోధనా కేంద్రంలో ఉద్యానవన శాఖ అధికారులు సాగు చేస్తున్నారు. ఇక్కడ సక్సెస్ అయితే తెలంగాణ అంతటా నాణ్యమైన మార్కెట్లో ధర పలికే బ్రెజిల్ రకం బత్తాయి సాగులోకి రానుంది. తెలంగాణలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బత్తాయి తోటలు అధికంగా ఉన్నాయి. కానీ ఇక్కడ పండించే బత్తాయి పళ్లరసం తయారీకి అనువైనవి కావని ఎగుమతులకు పెద్దగా ప్రోత్సాహం లభించడం లేదు. గత 4-5 సంవత్సరాలుగా జ్యూస్ కంపెనీ నిర్వాహకులు మహారాష్ట్ర బత్తాయి వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. గడ్డి అన్నారం మార్కెట్లో నల్లగొండ జిల్లాలో సాగయ్యే బత్తాయికి 1600 నుంచి 2777 రూపాయల ధర పలికితే మహారాష్ట్ర మార్కెట్లో బ్రెజిల్ రకం బత్తాయికి 2300 నుంచి 7950 దాకా ధర పలికింది. దీనికి కారణం వాటికి మార్కెట్లో గిరాకీ ఉండటం, రసం ఎక్కువగా వస్తుందని, రుచి నాణ్యతలో సైతం తేడా కనిపిస్తుందని, అందుకే వాటికి ధర ఎక్కువ పలుకుతుందని వ్యాపారులు అంటున్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో పండించే బత్తాయి రకాల నుంచి తయారు చేసే రసాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచే అవకాశం ఉండటంతో పాటు ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో సాగయ్యే బ్రెజిల్ రకం బత్తాయి సాగు వైపు తెలంగాణ ఉద్యానవన శాఖ దృష్టి సారించింది. తెలంగాణ ఉద్యాన శాఖ అధికారులు మహారాష్ట్ర రైతులతో మాట్లాడి అధ్యయనం చేశారు. స్థానిక వంగడాల కన్నా 2-3 టన్నుల అధిక దిగుబడి వస్తోందని, జ్యూస్ కంపెనీల వారు మంచి రేటు చెల్లించి కొంటున్నారని అక్కడి రైతులు చెప్పడంతో ఉద్యాన శాఖ అటువైపు ఆలోచనలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి అధిక దిగుబడినిస్తున్న బ్రెజిల్ బత్తాయి మొక్కలను ఒక్కోదానికి 300 రూపాయలు చెల్లించి ఉద్యాన శాఖ అధికారులు తెప్పించారు. సిద్దిపేట జిల్లాలోని ములుగు సమీపంలో ఉద్యాన శాఖ పరిశోధన కేంద్రంలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. తెలంగాణలో పండుతున్న బత్తాయి పండ్లలో లియోనిన్ శాతం అధికంగా ఉండటంతో చేదుగా ఉంటున్నాయని ఉద్యాన శాఖ అధికారులు అంటున్నారు. వీటి రసం ఎక్కువ కాలం నిల్వ ఉండటం లేదని, బ్రెజిల్ రకాల్లో లియోనిన్ శాతం తక్కువ ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని చెప్తున్నారు. బ్రెజిల్ బత్తాయి సాగుతో పండ్ల రసాల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ రకం సాగుతో రైతులు లాభాలను ఆర్జించొచ్చని అంటున్నారు. ఒకప్పుడు వానలకు తడిసి, ఎండకు ఎండి, చలిని తట్టుకొని జాతీయ రహదారి పక్కన కూరగాయలు పెట్టుకుని అమ్ముకున్న రైతులు ఇప్పుడు అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన ఆధునిక రైతు బజార్లో దర్జాగా కూరగాయలు విక్రయిస్తున్నారు. హైవేను ఆనుకొని ఆహ్లాదకరమైన వాతావరణం, తాజా కూరగాయలు, చక్కని పార్కింగ్ సదుపాయం ఉండడంతో రాజీవ్ రహదారిపై వెళ్లేవారు వాహనాలు నిలిపి మరీ సంచి నిండా కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మోడల్ రైతు బజార్ను ఏర్పాటు చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది గజ్వేల్ ప్రజ్ఞాపూర్ హైవే. నిత్యం వేలాది మంది వాహనాలు ఈ దారి మీదుగా వెళ్తుంటాయి. ఇక్కడికి సరిగ్గా కిలోమీటర్ దూరంలో ఉంది పాతూరు మోడల్ రైతు బజార్. పాతూరు చుట్టుపక్కల రైతులు తాము పండించిన కూరగాయలను ఒకప్పుడు హైవే పక్కన విక్రయించేవారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ సరుకును అమ్ముకునేందుకు తంటాలు పడేవారు. కూరగాయలు కొనేందుకు వినియోగదారులు వాహనాలను నిలపడంతో ఒకప్పుడు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేది.
పై కూరగాయలు విక్రయించే ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట అన్ని సౌకర్యాలతో రైతు బజార్లు నిర్మించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారిపై సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ నియోజకవర్గంలోని పాతూరు వద్ద అధునాతన రైతు బజార్ ఏర్పాటైంది. రైతులకు కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టాయిలెట్లు, క్యాంటీన్, గార్డెన్, పార్కింగ్, లాన్, రోడ్, పాత్వే నిర్మాణాలతో పాటు చిన్నపిల్లలు ఆడుకునే విధంగా ఆట స్థలం కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఈ తరహా రైతు బజార్లలో ఇదే మొదటిది. తీసుకోవడానికి ఆ రీజన్ మెయిన్ ఫ్రెష్గా ఉంటాయి. మేము అంది వేలో ఉంటాం. మాకు చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా ఈజీగా ఉంటుంది. బయట మార్కెట్లో పోల్చుకుంటే బ్రోకర్స్ ఉంటారు కదా, బయట మార్కెట్ అందులో ఫ్రెష్నెస్ లేదు కదా, ఇక్కడ ఫ్రెష్ ఉంటాయి కదా, రేట్స్ కూడా చీప్గా ఉన్నాయి. కూరగాయలు తాజాగా ఉన్నాయి. మార్కెట్ కంటే ఇక్కడే బాగున్నాయండి. అంటే మీరు మార్కెట్లో అంగళ్ళలో చూసుంటారు. అదే చూసాం. ఉదయమే కొనుక్కొచ్చాము, కాకుండా దారిలో కనబడ్డాయి బాగున్నాయి అని చెప్పేసి వచ్చాం. పార్కింగ్ ప్లేస్ ఉంది, బాగానే ఉన్నాయి సార్. నేను కరీంనగర్ నుండి వస్తున్నాను, హైదరాబాద్ వెళ్తున్నాను. చాలా బాగుంది. ఇది స్టాల్ పెట్టిన వాళ్ళు ఎవరో కానీ చాలా బాగా పెట్టించారు. ఇది ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఫ్రూట్స్ స్టాల్స్ కూడా పెడితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాము. ఫ్రూట్ స్టాల్ సపరేట్ పెడితే బాగుంటుందని అనిపిస్తుంది. అన్ని సఫిషియెంట్గా వీళ్ళకందరికి కూడా కన్వీనియంట్ ఉంది. అన్ని ఫ్రెష్ విలేజ్ నుంచి వచ్చిన వెజిటేబుల్స్ అన్ని కూడా చాలా చక్కగా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని పాతూరు, ముట్రాజ్పల్లి, లింగరాజుపేట, పాములపర్తి గ్రామాల రైతులు కూరగాయల సాగు ఎక్కువగా చేస్తుంటారు. తాము పండించిన కూరగాయలను మద్య వ్యాపారులకు ఇచ్చే బదులు తామే కూర్చుని అమ్ముకుంటే లాభసాటిగా ఉంటుందని పాతూరు సమీపంలో రహదారి పక్కన కూర్చుని అమ్ముకునేవారు. రహదారిపై వెళ్లే వాహనాలు సైతం కూరగాయలు తాజాగా ఉండటంతో ఆగి కొనుగోలు చేసేవారు. అయితే ప్రభుత్వ నిర్ణయంతో మోడల్ రైతు బజార్ ఏర్పాటుతో కొనుగోళ్లు మరింతగా పెరిగాయి. బయట మార్కెట్తో పోల్చుకుంటే రేటు కూడా తక్కువగా ఉందని, దానికి తోడు తాజా కూరగాయలు ఇక్కడ లభిస్తున్నాయని కొనుగోలుదారులు చెప్తున్నారు. చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ. సిటీకి పోల్చుకున్నా బయట మార్కెట్ పోల్చుకున్నా రేట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మన ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయి, ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉన్నాయి. పోయే వాళ్ళకు, యాత్రికులు కూడా, కస్టమర్లకు కూడా సిటీ కంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కూరగాయలు కూడా ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయి మొత్తం. అదొకటి మంచి వాల్యుబుల్ ఉన్నాయి. రీజనబుల్ రేట్స్, మళ్ళీ ఫ్రెష్ కూరగాయలు, రీజనబుల్ ఫ్రెష్ రెండు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మా సార్ ఆదిలాబాద్ జిల్లా, నేను వీక్లీ 1 టైం హైదరాబాద్ వస్తాను. ఎప్పుడు ఇక్కడ కొనుక్కొని పోతాను. ఇప్పుడు ఈ నీడకు వచ్చినాక మాకు సలవతే ఉంది సారు, అంతే. ఇంకేంది, ఎంత మంచిగా ఎండకి ఎండుతలేము, ఆనకు నాతలేము, మంచిగా ఉన్నాము. ఇప్పుడు పరిస్థితి మంచిగా ఉంది. అప్పుడు మా పరిస్థితి ఒక పిట్టలం కాదు, ఒక కాకులం కాదు. ఎట్లా సలవత అంతా మంచిగా ఉంది. సాలరకు ఉన్నది, మాకున్నది, నీళ్లు, ఎలుగు, ఫ్యాన్లు, బాత్రూము అన్ని సలవతే ఉన్నాయి సార్ మాకు. ఇప్పుడు ఈ చేనులలో ఇంతకుముందు ఆడ రోడ్డు మీద అమ్ముతుంటిమి. ఇక మాకు అటు పోతా ఇటు పోతా చూసిండు హరీశ్రావు. ఆయన చూసి ఎండ అనలా అమ్ముతురని కట్టించిండు. ఇక్కడ బాత్రూమ్లు కట్టించిండు, నీళ్ళు, ఫిల్టర్ వాటరు అన్నీ కట్టించిండు. ఇట మళ్ళీ కార్లకు పార్కింగ్ కట్టించిండు, మాకు రేకులు వేసి ఇచ్చిండు, ఫ్యాన్లు పిడి చేపించిండు. మా చేనులలో తెచ్చుకొని అమ్ముకుంటాం మేమే. ఇక్కడ మాలు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెష్ మాల్ కాబట్టే కొంటారు సార్లు కూడా ఎక్కువ. గ్రౌండ్ మంచిగా కట్టించారు, కాళ్ళు మంచిగా అవుతున్నాయి. మా కూరగాయ కూడా మంచిగా పోతుంది. రేటు కూడా మంచిగా వస్తుంది. మాకు అమ్ముకున్నందుకు లాభమే వస్తుంది సార్, నష్టమేం లేదు. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది కూరగాయ అమ్ముకుంటే కూడా. మా చెన్నెల అవన్నీ అమ్ముకుంటున్నాం, లేని వాళ్ళు తెచ్చుకొని అమ్ముకుంటారు అంతే. తమ కోసం ఏర్పాటు చేసిన మార్కెట్తో 4 పైసలు కళ్ళ చూస్తున్నామని, తాజా కూరగాయలు సరసమైన ధరలకు అందిస్తున్నామన్న సంతృప్తి ఉందని ఇక్కడ కూరగాయలు విక్రయించే రైతులు చెప్తున్నారు.